హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. మీకు అందరికీ బిలేటెడ్ రిటర్న్ తెలిసి ఉంటుంది అండ్ రివైజ్డ్ రిటర్న్ గురించి కూడా మీరు ఆల్రెడీ వినే ఉంటారు. బట్ ఈ అప్డేటెడ్ రిటర్న్ అంటే ఏంటి, ఎవరికి అప్లై అవుతుంది అండ్ వీటికి సంబంధించిన రూల్స్ ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ అప్డేటెడ్ రిటర్న్ని బడ్జెట్ 2022లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఏదైనా ప్రొవిజన్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం వెనక అట్లా ఉన్న ఇంటెన్షన్ కూడా చెప్తారు. సో దాని ప్రకారం అప్డేటెడ్ రిటర్న్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, మనకి ప్రస్తుతం ఉన్న బిలేటెడ్ రిటర్న్లో కానీ రివైజ్ రిటర్న్లో కానీ మీరు ఒకవేళ ఐటీఆర్ని ఫైల్ చేయాలనుకున్నా లేదా రివైజ్ చేయాలనుకున్నా మహా అయితే మీకు ఉండే టైం లిమిట్ 6 months. కానీ ఈ అప్డేటెడ్ రిటర్న్ ద్వారా ట్యాక్స్ పేయరు రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ నుంచి 2 years వరకు ఎప్పుడైనా కానీ ఐటీఆర్ని ఫైల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్లో ఐటీఆర్ని ఫైల్ చేయకపోయినా కానీ ఈ అప్డేటెడ్ రిటర్న్ ద్వారా మీరు ఐటీఆర్ని ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే కొంత అడిషనల్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మనం ఈ వీడియోలో కవర్ చేసేవి అప్డేటెడ్ రిటర్న్ ఎవరికి అప్లై అవుతుంది, ఏ కేసెస్లో మీరు ఫైల్ చేసుకోవచ్చు, ఏ టైం లిమిట్ లోపు మీరు ఫైల్ చేసుకోవాలి, మొత్తంగా ఎంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అండ్ అడిషనల్గా ఎంత ట్యాక్స్ పే చేయాలి, అండ్ ఎప్పుడు ఈ అప్డేటెడ్ రిటర్న్ని మనం ఫైల్ చేయలేము అనే వాటి గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా అప్లికబిలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇది ఇండివిజువల్స్కనే కాదు ఏ ఎస్ఎస్సికి అయినా కానీ ఫైల్ చేసుకోవచ్చు. అంటే కంపెనీస్, ఫార్మ్స్, కోఆపరేటివ్ సొసైటీ అలా ఎవరైనా కానీ ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రొవిజన్ 1st April 2022 నుంచి ఎఫెక్టివ్ అవుతుంది. ఈ అప్డేటెడ్ రిటర్న్ని ఎప్పుడు ఫైల్ చేయొచ్చు అంటే, మీరు ఆల్రెడీ ఐటీఆర్ ఫైల్ చేసేసి ఉంటే ఆ ఐటీఆర్లో ఏదైనా ఒమిషన్స్ని ఆర్ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ఫైల్ చేసుకోవచ్చు. అలానే మీరు ఒకవేళ అసలు ఐటీఆర్ఏ ఫైల్ చేయకపోయినా కానీ ఫ్రెష్గా ఐటీఆర్ని ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏం చేయాలనుకున్నా కానీ రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ నుంచి 24 months లోపు చేసుకోవాలి. సపోజ్ మీరు ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి అప్డేటెడ్ ఐటీఆర్ని ఫైల్ చేయాలనుకుంటే, ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్ 23-24 కాబట్టి ఆ అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ నుంచి అంటే 31st March 2024 నుంచి 24 months లోపు అంటే 31st March 2026 లోపు మీరు ఎప్పుడైనా కానీ అప్డేటెడ్ రిటర్న్ని ఫైల్ చేసుకోవచ్చు. సో అలా మీరు ఫైల్ చేయాలంటే ఎంత ట్యాక్స్ పే చేయాలో ఇప్పుడు చూద్దాం. మన కన్వీనియన్స్ గురించి ఇక్కడ 2 categories డివైడ్ చేశాను. ఫస్ట్ కేటగిరీ, మీరు అసలు ఐటీఆర్ఏ ఇంతకుముందు ఫైల్ చేయకపోతే, అంటే ఒరిజినల్ రిటర్న్ కానీ బిలేటెడ్ రిటర్న్ కానీ ఫైల్ చేయకపోతే. సెకండ్ కేటగిరీ, మీరు ఆల్రెడీ ఐటీఆర్ ఫైల్ చేసి ఉంటే, అంటే ఒరిజినల్ ఐటీఆర్ కానీ బిలేటెడ్ ఆర్ రివైజ్ రిటర్న్ కానీ మీరు ఫైల్ చేస్తే ఇంతకుముందు. ఫస్ట్ కేటగిరీలో మీరు కవర్ అయితే మీ ట్యాక్స్ లయబిలిటీకి లేట్ ఫైలింగ్ ఫీజు అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ డిఫాల్ట్ డిలే ఏమైనా ఉంటే ఆ ఇంట్రెస్ట్ ప్లస్ అడిషనల్ ట్యాక్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అడిషనల్ ట్యాక్స్ క్యాల్కులేషన్ ఎలా చేయాలో వీడియోలో ముందు మాట్లాడుకుందాం. అదే మీరు కేటగిరీ 2లో కవర్ అయినట్లయితే, అంటే మీరు ముందే ఫైల్ చేసేసినట్లయితే ఐటీఆర్, మనం ఫస్ట్ కేటగిరీలో మాట్లాడుకున్నట్లుగానే ట్యాక్స్ క్యాల్కులేషన్ ఉంటుంది. కాకపోతే అలా వచ్చిన ట్యాక్స్లో నుంచి మీరు ముందు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఏమైనా పే చేసి ఉంటే ఆ ఇంట్రెస్ట్ని డిడక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటే డిఫరెన్స్ రెండింటికి క్యాల్కులేషన్లో. అంటే మీరు ముందు పే చేసిన ట్యాక్స్ కన్నా ఎంత ఎక్కువ ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నారో ఆ ట్యాక్స్కి ఇంట్రెస్ట్లు, లేట్ ఫైలింగ్ ఫీజులు యాడ్ చేసి అండ్ అడిషనల్ ట్యాక్స్ని యాడ్ చేసి ఆల్రెడీ ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మీరు పే చేసిన ఇంట్రెస్ట్ని మైనస్ చేసేస్తే మీరు పే చేయాల్సిన ట్యాక్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేటగిరీస్లో యాడ్ చేసే అడిషనల్ ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం. ఈ అడిషనల్ ట్యాక్స్ ఎంత పే చేయాలి అనేది మీరు ఏ టైం పీరియడ్ లోపు అప్డేటెడ్ రిటర్న్ని ఫైల్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు 139(4) అండ్ 139(5) డ్యూ డేట్ అయిపోయాక రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ నుంచి 12 months లోపు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తే మీరు పే చేయాల్సిన అడిషనల్ ట్యాక్స్ 25%. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి డ్యూ డేట్ ఇండివిజువల్స్కి అయితే 31st July 2023, ఏ ఎక్స్టెన్షన్స్ లేకపోతే. బిలేటెడ్ రిటర్న్ కానీ లేక రివైజ్ రిటర్న్ కానీ లాస్ట్ డేట్ 31st December 2023. సో ఆ లోపు మీరు ఏదైనా ఒమిషన్స్ని ఆర్ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోలేకపోతే మీరు అప్డేటెడ్ రిటర్న్ ద్వారా రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ నుంచి 12 months లోపు అంటే 31st March 2025 లోపు మీరు ఐటీఆర్ని ఫైల్ చేసుకుంటే మీరు అడిషనల్గా 25% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ నుంచి 12 months దాటాక బట్ 24 months లోపు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తే అప్పుడు మీరు పే చేయాల్సిన అడిషనల్ ట్యాక్స్ 50%. అంటే 31st March 2026 లోపు మీరు ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి ఐటీఆర్ ఫైల్ చేస్తే అప్పుడు మీరు 50% అడిషనల్ ట్యాక్స్గా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ అడిషనల్ ట్యాక్స్లో 25% కానీ లేక 50% కానీ మీరు ఐటీఆర్ని ఫైల్ చేసే టైం బట్టి పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుందాం. ఇక్కడ 2 categories తీసుకుందాం. ఫస్ట్ది
మీరు అసలు ఇంతకుముందు ఐటీఆర్ ఫైల్ చేయలేదు, కానీ అప్డేటెడ్ రిటర్న్ని ఫైల్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ సెకండ్ కేటగిరీ, మీరు ఇంతకుముందు ఐటీఆర్ ఫైల్ చేశారు, బట్ మీరు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ లయబిలిటీని రివైజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ రెండు కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎగ్జాంపుల్ కోసం ఫైనాన్షియల్ ఇయర్ని 2022-23 అనుకుంటే దానికి సంబంధించిన రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్ 2023-24 అవుతుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మీ ట్యాక్స్ లయబిలిటీ ఇంట్రెస్ట్ని లేట్ ఫీని కలుపుకొని 1,00,000 అనుకుంటే అడ్వాన్స్ ట్యాక్స్ 20,000 గాను టీడీఎస్ని 30,000 గాను అనుకొని ఈ రెండింటిని మైనస్ చేస్తే మీ ఫైనల్ ట్యాక్స్ పేయబుల్ 50,000 అవుతుంది. సో మనం ఫస్ట్ కేటగిరీలో ఉన్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటే ఇంతవరకు మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేదు కాబట్టి, ఎందుకంటే ఫస్ట్ కేటగిరీ ఏంటంటే మనం ఇంతవరకు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే. సో మీరు ఇంతవరకు ఐటీఆర్ ఫైల్ చేయలేదు కాబట్టి ఒకవేళ మీరు 31st March 2025 లోపు, అంటే రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ నుంచి 12 months లోపు ఐటీఆర్ ఫైల్ చేస్తే అప్పుడు డేట్ ఎంత అవుతుంది? 31st March 2025. సో ఈ లోపు మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే అప్పుడు మీరు 50,000తో పాటు అడిషనల్గా 25% ఆన్ 50,000 కలిపి పే చేస్తేనే అప్పుడు మీరు అప్డేటెడ్ రిటర్న్ని ఫైల్ చేసుకోవడానికి వీలవుతుంది. అదే సేమ్ కేటగిరీలో, అంటే ఇంతకుముందు రిటర్న్ ఫైల్ చేయలేదు బట్ 31st March 2025 లోపు కాకుండా 31st March 2026 లోపు, అంటే రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్ నుంచి 24 months లోపు మీరు ఫైల్ చేస్తే అప్పుడు ఈ 50,000తో పాటు 50% ఆన్ 50,000ని కలిపి మీరు అప్డేటెడ్ రిటర్న్ని ఫైల్ చేసుకోవాలి. అదే సెకండ్ కేటగిరీకి వస్తే, అంటే ఇంతకుముందు మీరు రిటర్న్ ఫైల్ చేస్తే, సో ఈ కేసులో ఏంటంటే ఇంతకుముందు మీరు ఐటీఆర్ ఫైల్ చేసేస్తారు 50,000 ట్యాక్స్ పే చేసేసి, బట్ ఇప్పుడు ఆ ట్యాక్స్ లయబిలిటీని 80,000కి రివైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఒకవేళ 31st March 2025 లోపు ఫైల్ చేస్తే ఈ 30,000కి ఇంకొక 25% ఆన్ 30,000 యాడ్ చేసి మీరు అప్డేటెడ్ రిటర్న్ని ఫైల్ చేసుకోవాలి. అంటే 30,000 ప్లస్ 25% ఆన్ 30,000 అంటే 7,500 కాబట్టి ఈ 7,500 ప్లస్ ఈ 30,000 కలుపుకుంటే 37,500 మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే 31st March 2025 లోపు కాకుండా 31st March 2026 లోపు మీరు ఐటీఆర్ని ఫైల్ చేసుకుంటే, అంటే అప్డేటెడ్ రిటర్న్ని ఫైల్ చేసుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ 30,000తో పాటు 50% ఆన్ 30,000 అంటే 15,000. సో ఈ 15,000ని ప్లస్ 30,000ని కలుపుకొని మొత్తంగా 45,000 పే చేసి అప్పుడు మీరు అప్డేటెడ్ ఐటీఆర్ని ఫైల్ చేసుకోవాలి. సో అలా మీరు ఇంతకుముందు ఐటీఆర్ ఫైల్ చేస్తారా లేదా అనే దాన్ని బట్టి, అండ్ మీరు అప్డేటెడ్ ఐటీఆర్ని ఎప్పుడు ఫైల్ చేస్తారు అనే దాన్ని బట్టి మీ అడిషనల్ ట్యాక్స్ లయబిలిటీని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎప్పుడు అసలు ఈ అప్డేటెడ్ రిటర్న్ని మనం ఫైల్ చేయాలమో చూద్దాం. మీరు లాస్ రిటర్న్ని ఫైల్ చేయాలనుకున్నా, లేక మీరు ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల మీకు రిఫండ్ వస్తున్నా, లేక మీకు వచ్చే రిఫండ్ అమౌంట్ పెరుగుతున్నా, లేక మీరు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల మీరు పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ తగ్గేలా ఉన్నా, లేక సెర్చ్ అండ్ సర్వే ప్రొసీడింగ్స్ ఏమైనా ఇనిషియేట్ అయ్యి ఉన్నా మీ మీద, లేక మీరు ఆల్రెడీ అప్డేటెడ్ రిటర్న్ని ఒకసారి ఫైల్ చేసేసినా కానీ, ఇలాంటి కేసెస్లో మీరు దేనిలో కవర్ అయినా మీరు అప్డేటెడ్ రిటర్న్ని ఫైల్ చేయలేరు. ప్రస్తుతానికైతే మీరు ఏ ఇయర్కైనా ఐటీఆర్ ఫైలింగ్ మిస్ అయిపోయి తర్వాత ఫైల్ చేద్దాం అనుకుంటే 2 years వరకు ఫైల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రొవిజన్ అడ్వాంటేజే. కాకపోతే మీరు అడిషనల్గా ట్యాక్స్ పే చేస్తేనే. లాస్ రిటర్న్కి కానీ రిఫండ్ క్లెయిమ్ చేద్దాం అనుకున్నా అలాంటి కేసెస్లో ఈ అప్డేటెడ్ రిటర్న్ మీకు హెల్ప్ అవ్వదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు అడిషనల్ ట్యాక్స్ పే చేయకుండా అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తే అది డిఫెక్టివ్ అయిపోతుంది. సో అది గుర్తుంచుకోండి. సో ఇదండి అప్డేటెడ్ రిటర్న్ గురించి. టాపిక్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.